విధంగా వ్యవహరించేటటువంటిది, అంటే మతపరంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉండే ఛానళ్ళని నిషేధించారు. దానికి ఇక్కడికి తేడా ఉంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏమీ నిషేధించలేదు కదా దేశంలో. కాంగ్రెస్ వాళ్ళు యూట్యూబ్ లో ఏమైనా నిషేధించిందా? లేదు కదా. లేదా కమ్యూనిస్టులు ఏమైనా నిషేధించిందా? ఇండియన్ హెరాల్డ్ ఇదేం కాదు. ఇండియన్ హెరాల్డ్ అనేటటువంటిది పేపర్. అది పేపర్ వాళ్ళు అమ్మేసుకున్నారు. మ్యాగజైన్ ఏం సీజ్ చేయలేదు వాళ్ళు. అది నెహ్రూ టైంలో ఉన్నటువంటిది ఆస్తులు మొత్తం వాళ్ళు బదలాయించుకున్నారు. అది పేపర్ని బీజేపీ ఏం ముయ్యలా. వీళ్ళు ఆ తర్వాత నడుపుతున్నామనే పేరుతో అది అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పుడు చట్టపరంగా అది ఈడీ పరమైనటువంటి యాక్షన్ తప్పించి అందులో కూడా ఆ పేపర్ ముగించాలని కూడా అనుకోలేదు. నేషనల్ హెరాల్డ్ ఎప్పుడో కాంగ్రెస్ నెహ్రూ ఉన్నప్పుడే మూసేశారు. అది దాని ఆస్తులు మింగేశారు. ఆస్తులు మింగిన కేసు తప్పించి మరొకటి కాదు అది. ఇక్కడ ఏ టీవీ ఛానల్ని కూడా, ఏ యూట్యూబ్ ఛానల్ని కూడా కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ నేను, లేకపోతే ఆ అమ్మాయిది ఎవరు, మమతా బెనర్జీ శత్రువే కదా, వాళ్ళ ఛానల్ ఎవరిది బ్యాన్ చేయలేదే ఇల్లు. లేదా ఇప్పుడు స్టాలిన్ వాళ్ళది ఉంది, అయ్యేం బ్యాన్ చేయలేదు కదా. శాటిలైట్ ఛానల్స్ అన్న బ్యాన్ చేయొచ్చు, ఈయన బ్యాన్ చేయొచ్చు కదా. చేశారు వాళ్ళు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బోలెడు మాట్లాడతారు దాంట్లో. ఎవరిది బ్యాన్ చేసింది కేంద్రం? ఈవెన్ తెలంగాణలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న వీళ్ళు ఇదివరకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా చేశారు. అప్పుడేమన్నా బ్యాన్ చేశారా? లేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సోషల్ మీద రైట్స్ అయితే జరిగినాయి సార్, సోషల్ మీడియా మీద తెలంగాణలో. అది ఎన్నికలకు ముందు అనుకుంటా. అది ఎవరు దుర్భాషలాడినప్పుడు, దుర్భాషలాడతా పెట్టినప్పుడు ఆర్గనైజ్డ్ అని పెట్టారు. అప్పుడు రైట్స్ చేశారు, అక్కడికి అందరూ వెళ్ళారు. కానీ మళ్ళీ బెయిల్ వచ్చేసింది. బేసిక్ గా అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. నేను అనేది బ్యాన్ చేయటం, ఇక్కడ ఒకళ్ళని పని చెయ్యనీయకుండా ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్. ఆ పని చేయనీయకుండా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని అట్లాగా వాళ్ళు పని చేయనీయకూడదు అనుకుంటున్నారు. కానీ నాయకుల్ని పట్టుకుంటున్నారు కానీ కింద ఉన్న వాళ్ళ మీదకి పోవట్ల రేవంత్. వ్యక్తుల మీదకి పోవట్లే. ఎవరో ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు అని చెప్పి అక్కడ చేసినటువంటి వాళ్ళ మీదకి వెళ్ళారు. అది కూడా ఫీల్డ్లో గొడవ జరిగినప్పుడు. అంతేగాని యూట్యూబ్ ఛానల్ ఆపేయమని ఏం చెప్పలేదు. అక్కడ బేసిక్గా తేడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే